వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 6th జనవరి 2024 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఆగస్టు 23న తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని జేఎన్టీయూ హైదరాబాద్, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ సంయుక్తంగా 4వ అంతర్జాతీయ పర్యావరణ నిర్వహణ సదస్సు 2024 నిర్వహించనున్నాయి. తర్వాత సూర్యుడిపై అధ్యయనాల కోసం ఇస్రో గతేడాది సెప్టెంబర్ 2న నింగిలోకి పంపిన ఆదిత్య ఎల్1ను తుది కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. రాకెట్ నింగిలోకి వెళ్ళాక 4 విన్యాసాలు ట్రాన్స్ లగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ విన్యాసాలు విజయవంతంగా నిర్వహించారు. ఆదిత్య ఎల్1 భూమి నుంచి సుమారు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని మొదటి సూర్యభూమి లగ్రాంజియన్ పాయింట్ ఎల్1 చుట్టూ ఉన్న హలో కక్ష నుంచి సూర్యుడిని పరిశీలించడానికి రూపొందించిన తొలి భారత అంతరిక్ష అబ్జర్వేటరీగా నిలవనుంది. తర్వాత భూ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన 5 ఉప పథకాలను విలీనం చేస్తూ ఏర్పాటు చేసిన పృథ్వీ విజ్ఞాన్ పథకానికి కేంద్ర మంత్రి మండలి ఇటీవల ఆమోదం అయితే తెలిపింది. సముద్ర, భూతల, హిమావరణం, ధ్రువ ప్రాంతాలు, వాతావరణం, పర్యావరణం, భూకంపన విజ్ఞానానికి సంబంధించిన విద్యా, పరిశోధన, శిక్షణ అంశాలన్నీ పృథ్వీ విజ్ఞాన్ పథకంలోకి వస్తాయి. తర్వాత అయోధ్య ఎయిర్పోర్టుకు మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్గా పేరు పెట్టాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం అయితే తెలిపింది. నెక్స్ట్ ముడి చమురు, సహజ వాయువు, సౌరశక్తి, జీవ ఇంధనాల రంగంలో 5 ఏళ్ల పాటు పరస్పరం సహకరించుకోవడానికి భారత్, దక్షిణ అమెరికా దేశమైన గయానా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించడం జరిగింది. గయానాలోని చమురు నిక్షేపాల వెలికితీత, ఇంధన ఉత్పత్తి, శుద్ధి తదితర కార్యకలాపాల్లో భారతీయ కంపెనీలు భాగస్వాములు కావడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. నెక్స్ట్ భారత్, మారిషస్ దేశాలు సంయుక్తంగా చిన్న ఉపగ్రహం తయారీకి దాన్ని ఇస్రో ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడానికి కుదుర్చుకున్న అవగాహన ఒప్పందానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీనికి అయ్యే వ్యయం 20 కోట్ల రూపాయలను మన దేశం భరించనుంది. నెక్స్ట్ 2023లో దేశంలోనే ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ స్టేషన్లలో మొదటి స్థానంలో రాజేంద్ర నగర్ ఠాణా నిలిచింది. కాశ్మీర్, పశ్చిమ బెంగాల్లోని ఠాణాలు ద్వితీయ, తృతీయ స్థానాలు గెలుచుకున్నాయి. తర్వాత అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ దేశంలో అత్యంత శ్రీమంతుడి స్థానాన్ని తిరిగి సొంతం చేసుకున్నారు. ప్రపంచ కుబేరులతో రూపొందించే బ్లూమ్స్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని అదానీ వెనక్కి నెట్టారు. ప్రస్తుతం ఈ జాబితాలో అంతర్జాతీయంగా గౌతమ్ అదానీ 12వ స్థానంలో నిలిచారు. ఆయన మొత్తం నికర విలువ $97.6 బిలియన్. ముఖేష్ అంబానీ $97 బిలియన్ సంపదతో 13వ ర్యాంకు పొందారు. తర్వాత జేవియర్ మిలే ఇటీవల అర్జెంటీనా దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గిరిజనుల సంక్షేమం కోసం 2400 కోట్ల మొత్తం వ్యయంతో అమలు చేసే పీఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ 2023 నవంబర్ 15న ప్రారంభించారు. తర్వాత ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్వర్క్ను ఇటీవల చైనాలో ఆవిష్కరించారు. తర్వాత సింగరేణి సంస్థ ఇన్ఛార్జి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, సీఎండీగా తెలంగాణ ప్రభుత్వం ఎన్ బలరాంను 2024 జనవరి 2న నియమించింది. జాతీయ సీనియర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారిణి అరుణ బుద్ధారెడ్డి వెండి పథకం సాధించింది. ప్రణతి దాస్ రైల్వేస్ స్వర్ణం సాధించింది. శతాక్షి మహారాష్ట్ర అమ్మాయికి కాంస్య పథకం దక్కింది. ఇవి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.